హలో ఫ్రెండ్స్, టుడే వర్గం అనిలేడ జీవుల కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకోసం. మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియో కోసం. ఫస్ట్ బిట్, ఈ క్రింది వానిలో సత్యవాక్యాన్ని ఎన్నుకొనండి. ఫస్ట్ వన్, అనిలేడ వర్గపు జీవుల శరీర కుహర. అనిలేడ వర్గపు జీవులు నిజ శరీర కుహర త్రిస్తరిత సమఖండ విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి. ఎస్, ఇవి నిజ శరీర కుహర జీవులే, త్రిస్తరిత జీవులే, సమఖండ విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి. సెకండ్ బి, అకశేరుకాల విలక్షణ లక్షణం శ్వాసవర్ణకాలైన హిమోగ్లోబిన్, క్లోరోక్రూరిన్ కలిగి ఉంటుంది. అనిలేడ వర్గ జీవుల్లో ఈ రెండు, హిమోగ్లోబిన్, క్లోరోక్రూరిన్లు రెండు ఉంటాయి. నెక్స్ట్, ఈ వర్గపు జీవుల్లో ఉండే మృకాలు ద్రవాభిసరణ క్రమతకు సహాయపడతాయి. ఎస్, ఇది కరెక్టే. ఈ వర్గపు జీవుల శరీర కుహరం ద్రవ జలస్థితిగా అస్థిపంజరంగా పనిచేస్తుంది. ఎస్, ఇది కరెక్టే. ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, రమేష్ అనే విద్యార్థి అన్యులస్ అనే పదం ఏ అనే భాష పదమని చెప్పగా, ఆనంద్ అనే విద్యార్థి ఇడిస్, ఇది అన్యులస్ ఇడిస్ అనే పదం బి భాషా పదమని చెప్పాడు. అయితే ఈ విద్యార్థులు ఏబీలు ఏ భాషా పదాలుగా భావిస్తున్నారు? అన్యులస్ అనే పదము లాటిన్. నెక్స్ట్, ఇడిస్ అనేది గ్రీకు. ఈ రెండు పదాల నుంచి వచ్చిందే అనిలేడ. నెక్స్ట్, రాము అనే విద్యార్థి అనిలేడ వర్గపు జీవులన్నీ ఉభయలింగ జీవులు అన్నాడు. అయితే రమ అనే విద్యార్థి నిరిస్ అనే జీవి ఏకలింగ జీవి కదా అని పేర్కొంది. వీరిద్దరి అభిప్రాయాల్లో ఎవరి అభిప్రాయం సరైనది? ఇద్దరి అభిప్రాయం సరికావు, ఇది రాంగ్. రాము అభిప్రాయం సరైంది కాదు. ఫస్ట్, రాము అభిప్రాయం సరికానిది. ఎస్, రాము అభిప్రాయం సరికాదు, ఎందుకంటే అన్ని ఉభయలింగ జీవులు అండు, అన్ని కాదు. నిరిస్ జీవులు ఏకలింగ జీవులు. సో రమ అభిప్రాయం సరైనది. ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ట్రోకోపోర్ అనే డింబకం ఈ క్రింది జీవుల్లో దేనిలో ఏర్పడుతుంది? ఈ ట్రోకోపోర్ డింబకం అనేది అనిలేడ జీవుల్లో ఏర్పడుతుంది కాబట్టి నీరిస్, ఐరుడినియా, పెరిటిమా. ఆన్సర్ 4 ఇస్ ద కరెక్ట్. ఈ క్రింది వాటిలో ఏ విభాగం జీవులను బ్రిసిల్ పురుగులు అంటారు? బ్రిసిల్ పురుగులని పాలికీట జీవులను బ్రిసిల్ పురుగులు అంటారు. నీరిస్ ఉన్నటువంటి పాలికీట ఏదైతే ఉందో వాటిని బ్రిసిల్ పురుగులు అంటారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఎప్రోడైట్ అంటే సముద్రపు ఎలుక, చుంచెలుక. అరనికోలా అనే లగ్వామ్ ఏ. నెక్స్ట్, రాగ్వామ్ నిరిష్. హిమాడిస్పా భూచరపు జలగ. ఇక్కడ ఆన్సరు 1కి బి. నెక్స్ట్, 2కి ఏ, 3కి డి, 4కి సి. ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకొనండి. ఓలిగోకీటాలో ఉంచిన వానపాములు తేమ నేలలో మరియు మంచినీటిలో నివసిస్తాయి. అసత్య వాక్యం, ఇది కరెక్టే. కైటిన్ నిర్మిత శూకాలు చలనానికి ఉపయోగపడతాయి, ఇది అసత్య వాక్యం. క్లైటెలం అనే గుడ్లతిత్తు ఉంటుంది, ఇది కరెక్టే, ట్రూనేది. వానపాములు ఉభయలింగీ జీవులు కావు. ఎస్, ఇవి ఉభయలింగీ జీవులు, ఇది కావు అంటుండే కాబట్టి ఇది కూడా అసత్యమే. అసత్యాలు ఏంటి మనకి? బి అండ్ డి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. బోట్రాయిడల్ ఉన్న హైరుడినియాలో వివిధ అభిప్రాయాలు విధులకు సంబంధించినవి. ఇది విసర్జ క్రియకు ఉపయోగపడుతుంది. బోట్రాయిడల్ విసర్జనకు ఉపయోగపడుతుంది. ఎస్, ఇది కరెక్టే. ఇనుము కాల్షియం నిల్వలకు ఉపయోగపడుతుంది. ఎస్, ఇది కరెక్టే.
రక్తనాళాల పునర్నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఇది కరెక్టే. బోట్రాయిడల్ టిష్యూ అన్నిటికీ ఉపయోగపడుతుంది. క్రింది వాటిని జతపరచండి. హైరూడినియా అనేది ఇది హిమాడిస్పా. చూడండి, హిమాడిస్పా ఇందాకే చెప్పుకున్నాం. మంచినీటి జలగ. నెక్స్ట్ హైరూడినియా సముద్రపు జలగ. పాంటబ్డిలా భూచరపు జలగ. అంటే సి హైరూడినియా, డి హిమాడిస్పా మంచినీటి అంటే డి 3. ఓకే. ఇది హిమాడిస్పా. ఇందాకే మనకు వచ్చింది ఇది. హిమాడిస్పా అనేది భూచర జలగ, హిమాడిస్పా. నెక్స్ట్ హైరూడినియా మంచినీటి జలగ. నెక్స్ట్ మంచినీటి జలగ. పాండబ్డిలా సముద్రపు జలగ. సో ఆన్సర్ ఫస్ట్ వన్ దానికి హైరూడినియా మంచినీటి జలగ బి. ఫస్ట్ది బి. సెకండ్ పాండబ్డిల్లా సి సముద్రపు జలగ. హిమాడిస్పా ఏ భూచర జలగ. నెక్స్ట్ క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోనండి. వానపాము ఎరుపు గోధుమ వర్ణంలో ఉంటుంది. ఇది కరెక్టే. ఎరుపు రంగులో ఉంటుంది, గోధుమ రంగులో ఉంటుంది. వానపామును రైతు మిత్రుడిగా పరిగణిస్తారు. రైతుడికి చాలా హెల్ప్ చేస్తుంది. భారతదేశంలో కనిపించే వానపాములు పెరిటిమా మెగాస్కోలెక్స్. ఇది కరెక్టే. భారతదేశంలో అతి చిన్న వానపాము కీటోగాస్టర్. ఇది కరెక్టే. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్. సాధారణంగా వానపాము శరీరం మొత్తం ఖండితాలు సంఖ్య. వానపాము శరీరం యాక్చువల్గా 100 to 120 ఉంటుంది. ఇక మినిమం 100 అయితే ఉండాలి, 100 ఎబో. సో ఉన్న వాటిల్లో బెటర్ ఆప్షన్ 3. వానపాములను ఆహారంగా తీసుకునే మావోరి తెగ ఏ దేశంలో ఉంది? ఇది ఒక ఎస్టీ తెగ మావోరి. వీళ్ళు వానపాములని ఆహారంగా తీసుకుంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే న్యూజిలాండ్లో ఉంటారు. జలగ పరాన్నజీవిగా జీవుల శరీరంలో ప్రవేశించినప్పుడు రక్తం గడ్డగట్టకుండా, నొప్పి కలగకుండా విడుదల చేసే కారకం ఏది? ఇది యాక్చువల్గా హెపారిన్ అంటే మన బ్లడ్లో ఉంటుంది. రక్తం గడ్డగట్టుకోకుండా, రక్తనాళాలు గడ్డగట్టుకోకుండా ఉపయోగపడుతుంది. థ్రాంబిన్ ఇది ప్రోటీన్, మన బ్లడ్లో ఉండే ప్రోటీను. నెక్స్ట్ హిరుడిన్ ఇది జలగ విడుదల చేసేటువంటి కెమికల్. అది బ్లడ్ సక్కింగ్ చేసేటప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వకోకుండా హిరుడిన్ని ఉపయోగించుకుంటుంది. నెక్స్ట్ క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోనండి. సత్యం. ఫస్ట్ వానపాము ముఖ పూర్వతుండంలోని కొన్ని జ్ఞానగ్రాహకాలు ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే. వానపాము 14 నుంచి 16 ఖండితాల వద్ద ఉన్న గ్రంథి కణజాలాన్ని క్లైటెల్లం అంటాం. క్లైటెల్లం అనేది 14, 15, 16 అనే 3 ఖండితాల్లో ఉంటుంది. ఇది కరెక్టే. సాధారణంగా వానపాము క్లైటెల్ల పూర్వ, క్లైటెల్ల పర అనే 3 భాగాలుగా విభజిస్తారు. క్లైటెల్ల ఉన్న భాగాన్ని క్లైటెల్ల భాగం అని, దానికి ముందు ఉన్నదాన్ని క్లైటెల్ల పూర్వం అని, వెనకున్నదాన్ని పర అని అంటారు. ఎస్, ఇది కరెక్టే. వానపాము అన్ని ఖండితాలు కైటిన్తో నిర్మితమై ఉంటాయి. అన్ని ఖండితాలు కైటిన్తో నిర్మితమై ఉండవు. ఇది రాంగ్. సో ఆన్సర్ ఏబిసి ఉన్నవి 3 కరెక్ట్. నెక్స్ట్ అనెలిడా వర్గంలో జీవ సంతృప్తిని ప్రదర్శించే జీవులు. అనెలిడా వర్గంలో ఈ అప్రోడైట్ కాదు, జలగ కాదు. అప్రోడైట్ అంటే సముద్ర చుంచెలు కనుక్కున్నాం. జలగ అంటే ఈ బ్లడ్ని సక్కింగ్ చేసేది. అవి 3 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ ఫలాలో పురుగు అనేది జీవ సంతృప్తిని చూపేటువంటి జీవి. ఫలాలో పురుగు ఏ వర్గానికి చెందిందని కూడా అడగవచ్చు. అనెలిడా వర్గానికి ఫలాలో పురుగు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒక విద్యార్థి కొన్ని రకాల జీవులు నోటి ముఖ భాగాల సాయంతో రక్తాన్ని గుచ్చి పీలుస్తాయని వినింది. అయితే
అవి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవిగా భావిస్తారు? దేనికి సంబంధించిన గుచ్చు పీల్చేవి? సైఫరింగా, శుష్క రకమా? శుష్క రకం అనేది దేంట్లో ఉంటుందంటే మనకి ఈగలో ఉంటుంది. సైఫరింగు బటర్ఫ్లైలో ఉంటుంది. ఈ గుచ్చు పీల్చే రకాలు ఇవి మనకి దేంట్లో ఉంటాయి అంటే మేజర్గా దోమల్లో ఉంటాయి. వీటిని స్వాంగి ఓరస్లు అని కూడా అంటారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. లక్కనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా దగ్గరలో ఉన్న పౌల్ట్రీ డైరీ ఫామ్లను సందర్శించారు. అందులో ఒక రైతు చిన్న తొట్టెల్లో కొన్ని వానపాములు పెంచడం గమనించారు. బిట్టు అనే 9వ తరగతి విద్యార్థి జీవశాస్త్ర ఉపాధ్యాయులైన అనితను వానపాములు పెంచడాన్ని ఏమంటారు? వాటి విసర్జితాలలో ప్రధాన పదార్థం ఏంటి అని ప్రశ్నించాడు. ఉపాధ్యాయులు సమాధానం క్రింది వాటిలో. వానపాములు పెంచడాన్ని వర్మి కంపోస్టు, అవి విసర్జించేవి యూరియా. ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్. ప్రపంచంలో అతి పొడవైన వానపాము మెగాస్కోలిడేస్. ఎస్, అది కరెక్టే. భారతదేశంలో అతి పొడవైన వానపాము ద్రావిడ గాండ్రిస్. ఇది కరెక్టే. 2 సరైనవే. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. వానపాములో ఏ ఖండితాల మధ్య అంతరజఠరం ఉంటుంది? అంతరజఠరం ఏ ఖండితాల మధ్య ఉంటుంది అంటే 9-10 ఖండితాల మధ్యన అంతరజఠరం అనేది ఉంటుంది. ఇది రుబ్బు రోల్ లాగా ఉపయోగపడుతుంది, గ్రైండర్ లాగా. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోనండి. వానపాము జీర్ణనాళంలో ఆశకుహరం 1-3 ఖండితాల మధ్య ఉంటుంది. ఆశకుహరం కరెక్ట్. 1 నుంచి 3 ఖండితాల మధ్య ఉంటుంది. వానపాము అంతరజఠరం ఆహార రేణువులను, కుళ్ళిన ఆకులను మెత్తగా నూరేందుకు ఉపయోగపడుతుంది. అంతర్జఠరం ఇందాక చెప్పిన 8-9 ఖండితాల్లో ఉంటుంది. అది నూరటానికి ఉపయోగపడుతుందని. ఎస్, ఇది కరెక్ట్. అంతర్జఠరాన్ని వానపాము పిండిమర అంటారు. ఎస్, పిండిమర అనే అంటారు. జీర్ణాశయం 9-14 ఖండితాల మధ్య విస్తరించి ఉంటుంది. ఎస్, ఇది కరెక్ట్. సో ఆన్సర్ 4th వన్ ఇస్ ద కరెక్ట్. వానపాము తీసుకున్న హ్యూమస్లోని హ్యూమిక్ ఆమ్లాన్ని తటస్థీకరించేందుకు సహాయపడే గ్రంథులు. ఈ ఇంట్లో ఉండే గ్రంథులు ఏంటి అంటే ఫస్ట్ గ్రంథుల నేమ్ ఐడియా ఉండాలి మనకి. కాల్సిఫెరస్ గ్రంథులు. ఇవి ఆమ్లాన్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, వానపాములో శ్వాస వ్యవస్థ లేదు. వానపాము చర్మం తేమగా ఉండి వేపన పద్ధతి ద్వారా వాయువుల వినిమయం జరుపుతుంది. సో శ్వాస వ్యవస్థ లేదు, కరెక్టే. ఇది దాంట్లో శ్వాస వ్యవస్థ లేదు. సో శ్వాస వ్యవస్థ లేదు, కరెక్ట్. వానపాము చర్మం. సో ఆన్సర్ 2 ఇస్ ద కరెక్ట్. ఏబీలు 2 సరైనవి, ఏకి బి సరైన వివరణ. శ్వాస వ్యవస్థ లేదు కాబట్టి చర్మం ద్వారా వ్యాపన పద్ధతిలో వాయువుల వినిమయం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. వానపాముల్లో చలనం పూర్వపరాంతాలు నిరంతరం జరిపే సంకోచ వ్యాకోచాల వల్ల జరుగుతుంది. కరెక్టే. సరికానేది గుర్తించమంటుండు. వానపాములు అన్ని పరిస్థితుల్లో డింబక దశలు కనిపించవు. ఇది రాంగ్. 2 వానపాములు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కలుసుకొని శుక్రకణాలు అండాలను మార్చుకుంటాయి. ఇది కరెక్టే. వానపాములు శుక్రగ్రహికల సంఖ్య 8. జతలు అంటే 4, సంఖ్య అంటే 8. సో ఇది సరికానిది. రజి అనే విద్యార్థి వానపాములను ఏ అనే వ్యాధి నివారణకు ఉపయోగిస్తారని చెప్పింది. అయితే అదే అనిలేడ వర్గానికి చెందిన జలగను బి అనే వ్యాధి నివారణకు వినియోగిస్తారని రాధా అంది. అయితే ఈ రెండింటికి సంబంధించినటువంటి వ్యాధులు. ఇక్కడ వానపామును గౌట్ అనే వ్యాధికి ఉపయోగిస్తే, జలగను ఫ్లీబోటమీకి ఉపయోగిస్తారు. ఫ్లీబోటమీ, గౌట్ అనే వ్యాధులకి ఉపయోగిస్తారు. అనిలేడ్ అనే పదాన్ని పరిచయం చేసింది. అనిలేడ్ అనే పదాన్ని పరిచయం చేసింది బయాలజీ అనే పదాన్ని పరిచయం చేసింది అతనే. అనిలేడ్ అనే పదాన్ని కూడా పరిచయం చేసింది ఆయనే, జేబి లామార్క్. ఆర్కి అనిలేడాకు ఉదాహరణ. ఆర్కి అనిలేడాకు పాలిగాడియస్ అనేది ఎగ్జాంపుల్. నెక్స్ట్, పాలికీటను ఏ శాస్త్రవేత్త 2 ఉపవర్గాలుగా వర్గీకరించింది? పాలికీటను 2 ఉపవర్గాలుగా వర్గీకరించింది పావెల్ అనే సైంటిస్టు ఉపయోగం. నెక్స్ట్, అకశేరుకాలపై వెలువడిన మొదటి గ్రంథం. అకశేరుకాలపై
వెలువడిన మొదటి గ్రంథం. సిస్టమాటిక్స్ ఆఫ్ ది ఇన్వర్టిబ్రేట్స్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.